హలో ఈరోజు అయితే మనమైతే ఆడబోతున్నాం వబ్లీ లైఫ్ అనమాట. సో ఇదైతే వబ్లీ సిమ్యులేటర్ అనమాట. సో ఇక్కడైతే సమ్వేర్ క్వైట్ పార్ట్ ఆఫ్ వబ్లీ ఐలాండ్. సో ఇది మనమే. అమ్మమ్మ, ఓ మై గాడ్, డేస్ విత్ అమ్మమ్మ వద్దు, అమ్మమ్మ, ఓ మై గాడ్ గాయ్స్, అమ్మమ్మ బయటకి పడేసిందిరా. ఓకే, ఇక్కడ కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఈ జాబ్స్ అయితే మనమైతే చేయాలనుకుంటాను. సో ఓకే, ఈయన జాబ్ అయితే ఇస్తున్నాడు ఈ అంకుల్. ఓకే, సో జెల్లీని పికప్ చేసుకోవాలంటే ఓకే పదండి తొందరగా. అయితే మన ఫస్ట్ జాబ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది గైస్. మనోడైతే బర్త్డే అయితే ఇంకా 5 days లోపల ఉంది అనమాట. ఆయన రోజు తినుకుంటే పందిలక కూర్చొని వీడియో గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నాను అనమాట మనోడు. సో ఏం జాబ్ చేయట్లేడు. సో అందుకనే అమ్మమ్మ బయటకు దొబ్బేసింది అనమాట మనోడిని. సో పదండి. ఓకే, అక్కడ అది ఉంది, బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ని చూసుకోకుండా దుంకేసాడే. పద. ఓకే, ఇక్కడ అయితే బ్రిడ్జ్ అయితే దాటేయాలి. ఓకే, మొత్తం వేరే సిటీ అనుకుంటా ఇదిగోండి. ఓ మై గాడ్, పెద్ద వేరే సిటీ ఉందిరా ఇక్కడ. ఓకే, పెట్రోల్ బంక్లో. ఓకే, పెట్రోల్ బంక్లో జెల్లీ ఉంటుందా? సర్లే తీసుకో. ఓకే, పెట్రోలియం అవును ఉంటుందిలే, గ్యాస్ స్టేషన్ ఉంటుంది, ఎందుకుండదు. ఓకే, ఏంట్రా వాడు టైగర్ రైడర్ అప్పుడు వస్తున్నాయి, చిన్నప్పుడు చూస్తున్నాయి కదా ఎక్కువ. ఓకే, ఇప్పుడైతే వబ్లీ లైఫ్లో వబ్లీ డెలివరీలో మనమైతే పెట్టేసుకుని వెళ్తాం మన జెల్లీ. ఎందుకంటే ఇందాక ఇచ్చిన కార్లో వెనకాల పెట్టుకొని ఏం లేదనమాట. సో దీన్ని ఎలా పట్టుకొని డ్రైవ్ చేయగలం. సో అందుకనేసి వెనకాల పెడతాం ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ దీన్ని తీసుకొని ఈ రెడ్ బటన్ క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది అనుకుంటా. ఆగండి, ఇక్కడ క్లిక్ ఎస్ అండ్ F ఫర్ డెలివరీ. ఓకే, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం గాయస్. ఫాస్ట్గా ఉరుకురారే, పరగలేదు. మీరు ఊరుపురే. హరే హరే హర 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 హర. ఓకే, తొందరగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఓ మై గాడ్ గాయ్స్, ఓకే ఇక్కడ నుంచి అయితే మనం అయితే వెళ్ళిపోవచ్చు. మన ఇంటికి అయితే మళ్ళీ తిరిగి వచ్చేసాం అనమాట. అంకుల్ ఇగో తెచ్చాను అంకుల్ మీకోసం. అంకుల్ మీకోసం అయితే తెచ్చాను రుచికరమైన జెల్లీ అనమాట. అయినా ఇంత పెద్ద జెల్లీని ఎట్లా తింటారు రావాడు అసలు? నాకే అంత చూడండి, నాకే ఇంత పెద్దగా ఉంది. తినండి సార్, మీరు నోట్లో పెట్టుకొని జెల్లీ తీసుకొని పోండి. ఓకే, ఇక్కడ $10 అయితే ఇచ్చాడు మనోడు. సో గాయ్స్, ఈ $10 అయితే మనమైతే తీసుకొని లోపల ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకుందాం. ఎందుకంటే మన దగ్గరలో ఒక ATM అయితే లేదు. సో క్లోజ్ చేసి అండ్ మళ్ళీ అయితే ఇక్కడ నుంచి జాబ్ అయితే తీసుకుంటాం. ఎందుకంటే $10 మనకి సరిపోవు. ఓకే, సో జెల్లీ మ్యాన్ అంట వీడి పేరు. సో ఒక అవుట్ఫిట్ అయితే ఇచ్చాడు మనకి ఇందాక. ఓకే, పదం గాయ్స్ ఫాస్ట్గా. పరుగులు తీ మీర ఉరుపులు వేయ్ మర హరోం హరోమరా. దగ్గరనే ఉందిలే, పక్కనే ఉంది గాయ్స్. పక్కన పెట్టుకొని ఎందుకు వీడు ఇంకా బద్దకొస్తుంటే నన్ను పంపిస్తాడు. ఓకే, తొందరగా వెళ్ళి ఫస్ట్ అయితే ఇక్కడ అరే ప్రతిసారి గ్యాస్ స్టేషన్లో పెడతాడంటరా. పక్కనే ఎంత పెద్ద మాల్ ఉంటే ఆ మాల్లో పెట్టచ్చు కదా జెల్లీ. మనోడు ఓకే గ్యాస్ స్టేషన్లోనే పెడుతున్నాడు కదా, అసలు అర్థమే కావట్లేదు. ఏంట్రా వీడు ఇలా ఉండు, పంజాబీయా? ఓకే పాటవాడు జిత్తు కార్య. ఓకే పదండి, ఇక్కడైతే వెళ్ళిపోయి మన జెల్లీ మ్యాన్కి అయితే జెల్లీ అయితే ఇచ్చేద్దాం. సో ఫాస్ట్ అయితే వెళ్ళిపోవచ్చు. సో చూడండి, నేను దేనికి గుద్దుకొని ఎవరికి గుద్దుకున్నాను అసలుకి. ఓకే, మనోడికి అయితే మళ్ళీ అయితే జెల్లీ అయితే ఇచ్చేద్దాం గైస్. అండ్ ఇక్కడ ఉంది కదా జెల్లీ. ఓకే, ఈ జెల్లీ అయితే ఇచ్చేద్దాం. పదండి, ఈ జెల్లీ తీసుకొని నేను తీసుకురారే, నా మనీ ఇచ్చే. ఓకే గాయ్స్, ఇందాక నుంచి నేను జెల్లీ వేసి చాలా బోర్ అయితే అయిపోయాను. సో ఇప్పుడైతే మళ్ళీ కొత్త జాబ్ చేద్దాం. సో అయితే న్యూస్ పేపర్ జాబ్ అని అయితే ఉంది. సో న్యూస్ పేపర్ జాబ్ నుంచి మనం అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చాలా జాబ్స్ అయితే ఉన్నాయి, కానీ ఇవన్నీ తర్వాత మనం అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, ఇక్కడ న్యూస్ పేపర్ జాబ్ అయితే ఉంది. సో ఇదైతే మనకి దగ్గరలో అయితే ఉంది. సో అందుకని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది కదరా ఇక్కడ. ఓకే రే, ఓ మై గాడ్, ఇక్కడ ఓ మై గాడ్ సునామీ వచ్చేసినట్టు ఉంది గాయ్స్. ఇలా జామ్ చేసేస్తారు, మొత్తం ఎలా జామ్ అయిపోయింది అసలుకి. సో తొందరగా వెళ్ళి ఇప్పుడైతే మనమైతే న్యూస్ పేపర్ జాబ్ అయితే చేసేద్దాం. ఓకే, ఇక్కడైతే మనకైతే ఇక్కడ 2 ATMs అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే నేను ఇందాక తెచ్చుకున్న మనీ అయితే ఉంది. సో ఈ $20 తీసుకొని మనమైతే ATMలో అయితే పెట్టేద్దాం. సో ఒకటి పట్టుకో, ఇంకోటి పట్టుకోరా, 2 ఒకేసారి పట్టుకొని వెళ్ళిపోదాం. పదండి, 2 బస్తాలు తీసుకొని పెట్టేస్తున్నాం కలిసి. పదండి, ఒకటి ఒకే ATMలో, ఇంకోటి 2 ఒకే ATMలో పెట్టేశారా? ఓకేలే, ఏం కాదు, ప్రతి ఒక్కటి ఒకే ATM అనుకోండి. ఓకే, ఇక్కడైతే మనోడైతే ఇచ్చాడు. ఓకే, ఇక్కడ డెలివరీ స్టార్ట్ అయిపోయింది అప్పుడే. ఇక్కడ నుంచి ఓకే స్టార్ట్ చేసేది పదండి. అండ్ ఇక్కడ వేయాలి అక్కడ అంటే. ఓకే, సో క్లిక్ చేయి. పోతులే రే, ఎటు పోతుంది రా అసలుకి? ఓకే, అక్కడ ఐస్ క్రీమ్ ఉంది, ఐస్ క్రీమ్ అంకుల్. ఓకే తొందరగా
ఓకే పడు ఎస్ అండ్ ఇక్కడ పడు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఓ మై గాడ్ ఏంటి గైస్ ఇది ఓకే అండ్ ఇక్కడ పడాలి నో ఇక్కడ పడుతుంది చెప్పాను కదా సో చాలా ఈజీ వెన్నతో పెట్టిన విద్య మనకి $6 కమాయించడం ఓకే ఇప్పుడైతే $8 అండ్ అంటే ఒక్కొక్క పేపర్ $2 అనమాట గాయస్ సో అందుకనేసి అది ఎటో వెళ్ళిపోతుంది సో న్యూస్ పేపర్ తీసుకొని జల్లి మ్యాన్ ఇగో ఇందాక అది పక్కన మన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఓకే తొందరగా అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ మళ్ళీ ఎందుకు వచ్చింది జాబ్ ఫెయిల్డ్ ఓ మై గాడ్ గాయస్ నాకు చిన్నరంగా $14 ఇచ్చేసి పంపించేస్తున్నారు గాయస్ పడండి $14 తీసుకొని ఇలా పెట్టేద్దాం $34 అండ్ ఇక్కడ ఏటీఎం ఇక్కడ ఫిషింగ్ జాబ్ అని అయితే ఉంది ఫిషింగ్ జాబ్ ఏం ఎక్కువ రాదులే ఫైర్ ఫైటర్ జాబ్ కొంచెం ఎక్కువ వచ్చినట్టు ఉంది ఫైర్ ఫైటర్ జాబ్ అంటే ఓకే ఇక్కడ టీవీ క్విజ్ జాబ్ ఉంది నాకు తెలిసి ఒకసారి చూద్దాము టీవీ క్విజ్ ఏమైనా ఇస్తాయేమో సో ఎందుకంటే చాలామంది మూవీలో తీసుకుంటేనే కదా ఇదే పెద్ద అయిపోతున్నారు మనం కూడా ఇద్దాం పదండి అండ్ ఏంటి ఇది ఇంత మీదకైతే ఎగిరిపోయింది రే ముందే అనుకున్నాను మధ్యలో లైన్ ఉందంటే ఓకే ఇక్కడైతే మనం అయితే టీవీ స్టేషన్కి అయితే వచ్చేసాం గాయస్ సో చాలా అంటే చాలా దూరం అయితే వచ్చేసాం సో చాలా ఫాస్ట్ బెల్ల జర్నీ అనమాట ఓకే వండర్ఫుల్ మిస్టరీ క్విజ్ ఓకే అండ్ ఇక్కడ లిఫ్ట్ అయితే క్లిక్ చేద్దాం పదండి ఇక్కడ క్లిక్ చేసి మనమైతే ఇప్పుడు మీదకైతే వెళ్ళిపోవాలి క్లిక్ చేయరా బటన్ క్లిక్ చేయరా రే పిచ్చోడా ఓకే క్లిక్ చేసేసాడు మనోడు అండ్ ఎక్కడికి వచ్చాను గాయస్ ఏంటి గాయస్ ఇది ఇలా ఉంది ఓకే పదండి ఇక్కడికి అయితే వెళ్దాం అండ్ ఇక్కడ ఇంకో లిఫ్ట్ అయితే ఉంది సో పైన ఉంది చూడండి సో సెకండ్ ఫ్లోర్లో వండర్ఫుల్ పబ్లిక్ క్విజ్ అనమాట అండ్ లాస్ట్ ఫ్లోర్లో అయినా ఏం సీక్రెట్స్ ఉంటాయిలే పదండి వెళ్ళిపోదాం ఇంకా ఓకే ఏంట్రా ఇది ఇలా ఉంది చెప్పాను కదా థియేటర్ అనుకోని సినిమా థియేటరే ఏంట్రా ఇది రే ఎవ్వరు లేడు కదా ఓకే నన్ను టెక్కేసి ఇస్తారా హాయ్ హలో ఓకే ఇక్కడైతే వీరైతే ఉన్నాడు ఓకే నెక్స్ట్ కంటెస్టెంట్ ఆన్ యువర్ క్విజ్ షో ఎస్ ఓకే 5 క్వశ్చన్స్ కరెక్ట్గా చేయాలి క్విజ్ ఓకే పదండి ఓకే మనోడు స్టార్ట్ అయితే చేస్తున్నాడు వెల్కమ్ ఫాక్స్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ఏంట్రా ఏం ఎపిసోడ్ రా చెప్పకుండా ఏంట్రా ఇడు వాబ్లిక్ క్విజ్ అని చెప్పడానికి రాదా ఇప్పుడు చెప్తుందా వండర్ఫుల్ వాబ్లిక్ క్విజ్ చూసారా నేను ఒక్కళ్ళే తెలివిలో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఉంటాగా ఫస్ట్ ఆన్సర్ ఇచ్చేసా 2 seconds ఇచ్చేసా 30 minutes నువ్వు 5 క్వశ్చన్స్కి నాకు కనీసం ఒక $100 ఇవ్వచ్చు కదరా 30 minutes తీసుకొని ఏం చేయాలరా నీ దొంగ ఓకే ఇన్ ద జంగల్ దెర్ ఈస్ ఎ లార్జ్ స్టోన్ స్టాచ్యూ వాట్ ఈజ్ ఆఫ్ ఇట్ మంకీ అనుకుంటా ఎందుకంటే ఎక్కువ జంగల్లో మంకీ ఉంటుంది కదా ఓకే లాక్ అయిపోయింది రాంగా వాట్ ద హెల్ ఏం మాట్లాడుతున్నారా రే అరే ఆ జంగల్లో మీరు వాబ్లీలు ఉంటాయి యారా జంగల్లో మంకీ ఉంటాయి కదరా ఓ దేవుడా అమ్మో వీడు ఓకే గాయస్ మనమైతే ఇప్పుడైతే వేరే దగ్గరికి అయితే వచ్చాం అండ్ ఇక్కడ దొంగతనం చేద్దాం పదండి ఓకే ఇక్కడైతే ఇదైతే ఉంది వాటర్ ఓకే ఇక్కడ హ్యాట్ ఇచ్చేసి టాప్స్ ఓకే షర్ట్ పాయింట్ మన దగ్గర పాయింట్ ఏం లేదులే సో ఓకే పనండి మనకి కొత్త అవుట్ఫిట్ అయితే బాగుంది కదా సో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అండ్ ఓ మై గాడ్ ఏంట్రా ఇది గ్రీన్ స్క్రీన్ మొత్తం ఉంది ఒక సినిమా తీసేద్దాం ప్రాజెక్ట్ మిస్టర్ ఇంటర్స్టెల్లార్ నేను ఒక గ్రహం మీదకి వచ్చేసాను అక్కడ భూమి కనబడుతుంది మిస్టర్ ఇంటర్స్టెల్లార్ చనిపోయారా తెలుసులే నార్మలే ఒట్టేనే మనోడు ఇంటర్స్టెల్లార్ తప్పిపోయాడు కదా భూమి మీద 50 years గడిచిపోయాడు అనుకోండి ఓకే ఆంటీ ఉంది థ్యాంక్ యూ అంటే వెళ్ళిపోదాం సో ఇంకా ఏం చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం పదండి సో ఓకే గైస్ ఈ వీడియో అంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనమైతే ఒక మంచి జాబ్ అయితే చేసేసి ఒక జాక్ పాట్ అయితే కావాలి మనకి సో ఒక జాక్ పాట్ అయితే తీసేసుకోవాలి సో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్.